ఫీజు బకాయిల పేరుతో బీజేపీ దీక్ష చేపట్టడాన్ని కాంగ్రెస్ ఖండించింది. విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి లేదని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పేపర్ లీక్ అయ్యే అనేక మంది విద్యార్థులు చనిపోతే అప్పుడు మీ లడాయి ఎక్కడికి పోయిందని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. నిరుద్యోగ యువత విద్యార్థులందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొంతెత్తుతే దిగవచ్చి ఈ రోజు మీరు భారతదేశంలో ఉన్నటువంటి మీ మంత్రిని రాజీనామా చేపించినటువంటి సందర్భంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించి అంశంలో మీరు ఫెయిల్ అయినటువంటిది మీరు. ఈ విధంగా అనేక మార్పులు విద్యా విధాలు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే క్రమంలో మోకాలు అడ్డుతున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అమెరికా టూర్ అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి ముందుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం పట్ల మీరు విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోము. భారతీయ జనతా పార్టీకి అసలు విద్యార్థుల గురించి దీక్ష చేసే నైతిక అర్హత ఉందా ఒకసారి ఆలోచించాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో పేపర్ లీకులు, ఇంటర్ పేపర్ లీకు, 10th పేపర్ లీకు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీకి మరి పరుపులు దొరకలేదా దీక్ష చేయనీకి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరంకెళ్లి 300 కోట్లు అడ్వాన్స్ పెట్టి నేరుగా విద్యార్థి ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేస్తామని చెప్పి హైకోర్టుకి స్పష్టత ఇచ్చారు. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు రామచంద్రరావు ఈ దొంగ దీక్ష చేస్తుందంటే ఇది దేనికోసమో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ దీక్ష విద్యార్థుల కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ తోటి దోస్తీ కోసము బీజేపీ పార్టీ దీక్ష చేస్తున్నట్టు ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.